హాయ్ అండి, నా పేరు కనక మహాలక్ష్మి. మీరు నన్ను మహాలక్ష్మి అని పిలవచ్చు. మా బావ అయితే ప్రేమగా లక్ష్మి అని పిలుస్తాడు. మూవీ మొత్తం అసలుకి చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా అందరితో ఫుల్ మీదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అంటున్నారు అందరూ. బాగుంది. ఇలా నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాలక్ష్మి క్యారెక్టర్ అందరికీ ఇంత నచ్చుతుంది అని. సో అందరూ వెళ్ళగానే మహాలక్ష్మి మహాలక్ష్మి అంటుంటే మీకు ఆఫర్ అంటే ఎట్లా వచ్చి ఒక 4 pages డైలాగ్ ఇచ్చారు. అది ఫాస్ట్గా చెప్పాలి అన్నారు. నేను చాలా స్లోగా మాట్లాడతాను. సో 4 pages డైలాగు మీరు ఒక్కసారే చెప్పేశారా? అవును. సో ఎట్లా ఉంటారు సుమంత్ర బస్ గారు? చాలా జోవియల్గా ఉంటారు. తనే వచ్చి మాట్లాడతారు. అంటే నేను సెట్స్లో ఎక్కువ అంత ఎవరితో మాట్లాడలేదు. ఫెంటాస్టిక్, ఫ్యాబులస్ ఇలా చెప్పాలి, ఇలా చెప్తే బాగుంటుంది. సో టు మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మీరు ఫస్ట్ స్టోరీ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్? సో నా ఫస్ట్ మూవీ ఇది కావడం నాకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. సో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే నీకు మూవీ మొత్తంలో ఏం చెప్తావు? అసలు మా షూట్ అంతా మెమరబుల్లే. జగపతి బాబు గారు కానీ లైలా గారు కానీ పెద్ద క్యాస్ట్ అనమాట. సో వాళ్ళతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యావా, మాట్లాడావా? అంటే చాలా బాగా మాట్లాడతారు. అంటే సీనియర్లు అలా ఏం అనిపించదు, ఫ్రెండ్లీగానే ఉంటారు అందరూ. హీరోయిన్ కన్నా ఎక్కువ మోర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా నీ మీదే ఉంది అని చెప్పేసి టాక్. అంటే ఆ అమ్మాయి ఇక్కడ ఎక్కువ లేకపోవడం వల్ల, అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ అవడం వల్ల అంటావా ఏంటి? క్యారెక్టర్కి ఉన్న వెయిట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? చాలా మంది అప్రోచ్ అయ్యారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మా కోసం ఒక్కసారి ఒక 3 lines మీరు అలా న్యూస్ రీడింగ్ చేస్తే. మేం ఫేమస్ చిత్రంలో యూత్ ఆడియన్స్ కు చేరువైన సుమంత్ ప్రభా సుదీర్ఘ విరామం తర్వాత నటించిన తాజా చిత్రం గోదావరి గట్టుపైన. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ నైస్. మీ ఇన్స్పిరేషన్ అంటే? ఫస్ట్ అయితే నేను అసలు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. చాలామంది ఇది చేస్తారు అది చేస్తారా అని అడిగినప్పుడు కూడా లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు, అలానే ఉండేది. మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒంగోలులో రెస్పాన్స్ ఏంటి? మీ పేరెంట్స్ రెస్పాన్స్ అంటే ఏం చెప్పారు? నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. చాలామంది కాల్ చేసి ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు. మా డాడీ అయితే ఇంక రారా మీరు అని అడుగుతున్నారు. సో వెళ్ళాలి. మా డాడీకి ఉండేది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అని. సో కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదు. సో మా డాడీ అలా ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాలి ఊరికి, బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు. సో స్వీట్. అంటే మీ డాడీ అచీవ్ చేయలేంది దెన్ నువ్వు అచీవ్ చేసావనే. డాడీ సినిమా చూడంగానే ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ ఏం చెప్పారు సినిమా చూడంగానే? సినిమా చూసి కాల్ చేసి ఎంత బాగా చేశాడు యాక్టింగ్. అక్క రెస్పాన్స్ ఏంటి? మా అక్క నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా. ఈవెన్ ఏదైనా అయితే కూడా ఇంట్లో మమ్మీతో నేను మాట్లాడుతాను, డాడీతో నేను మాట్లాడతాను. నీ ఇష్టం, నువ్వు ఏదైనా ఇలా చెప్తుంది. మా అక్క ఉంది కాబట్టి చదివించుకుంటూ వచ్చింది. లేదంటే నేను ఎక్కడ బ్యాక్ బెంచ్లో కూర్చొని ఏం చెప్తున్నారో తెలియదు, అసలు ముందు ఏం రాస్తున్నారో తెలియదు. సో మీ అక్కకి ఏం చెప్పాలి అనుకుంటావు? అంటే మా ఛానల్ తరపు నుంచి మీ అక్కకి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. గోదావరి గట్టుపైన రీసెంట్గా చూసాం కదండి, మంచి హిట్ అయిన సినిమా. దానిలో మనందరితో ముద్దు మాటలతో ఆకట్టుకున్న రీను అండ్ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలుకి సినిమా మొత్తం చూస్తే కనుక ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నారు. విశేషాలను అడిగి తెలుసుకుందాం. హాయ్ రీను. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? సూపర్ ఉన్నాను. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ మూవీ మంచి హిట్ అయింది. సో చెప్పండి, అసలుకి మూవీ మొత్తం అసలుకి చాలా ఇన్నోసెంట్గా క్యూట్గా అందరితో ఫుల్ మీదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అంటున్నారు అందరూ. సో ఎలాంటి రెస్పాన్స్ ఉంది బయట మీకు? బయటకు వెళ్తే చాలామంది రికగ్నైజ్ చేస్తున్నారు. బాగుంది. ఇలా నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాలక్ష్మి క్యారెక్టర్ అందరికీ ఇంత నచ్చుతుంది అని. సో అందరూ వెళ్ళగానే మహాలక్ష్మి మహాలక్ష్మి అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆడిషన్ నుంచి వచ్చిందా, మీకు ఆఫర్ అంటే ఎట్లా వచ్చింది? ఆడిషన్ అటెండ్ అయ్యాను. ఒక 4 pages డైలాగ్ ఇచ్చారు. అది ఫాస్ట్గా చెప్పాలి అన్నారు. సో యాక్చువల్లీ నేను చాలా స్లోగా మాట్లాడతాను, బట్ ఇట్స్ యాక్టింగ్. సో చెప్పాను, అప్పుడే చెప్పారు మీరు సెలెక్ట్ అయ్యారు అని. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. సో 4 pages డైలాగు మీరు ఒక్కసారే చెప్పేశారా? అవును. డైరెక్టర్ గారు ఎందుకని సడన్గా 4 pages డైలాగ్ ఇచ్చారు? డైరెక్టర్ గారు రెడీ ఇచ్చింది మీకు ఆడిషన్? ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది, ఎక్కువ మాట్లాడాలి.
సో ఫస్ట్ ఆడిషన్లో మాట్లాడగలిగితేనే కదా సెట్లో కూడా చేయగలరు. సో దాట్స్ సో అందుకనే అదే దృష్టిలో పెట్టుకొని మీకు డైలాగ్ కూడా అదే ఇచ్చేసారనమాట. దాంట్లో అంతా త్రూ అవుట్ మీరు మాట్లాడుతూనే ఉంటారు కదా. అవును. సో సూపర్ సూపర్. సో ఫస్ట్ అట్లా అయితే ఆడిషన్ త్రూ వచ్చింది. త్రూ అవుట్ ఇదంతా ఎక్కడ చేశారండి యాక్చువల్గా? గోదావరి గట్టు పైన మొత్తం గోదావరి సైడే చేశారు, విలేజెస్లో చేశారు. భీమవరం, రాజమండ్రి అటు సైడ్ విలేజెస్ ఉంటాయి కదా, అక్కడ చేశారు. సో చూస్తే కనుక మొత్తం గోదావరి సైడ్ ఇటు సైడే చూశారు. ఐ మీన్ ఆడిషన్ అంతా ఇచ్చారని చెప్పేసి అన్నారు. అండ్ సుమంత్ ప్రభాస్ గారు మీ గురించి అసలు ఫస్ట్ తను కూడా షాక్ అయ్యానని చెప్పారు రీసెంట్గా థ్యాంక్ యూ మీట్లో. సో ఎట్లా ఉంటారు సుమంత్ ప్రభాస్ గారు? చాలా జోవియల్గా ఉంటారు. తనే వచ్చి మాట్లాడతారు. అంటే నేను సెట్స్లో ఎక్కువ అంత ఎవరితో మాట్లాడలేదు. యాటిట్యూడ్ అలా ఏం కాదు, నేను ఎక్కువ మాట్లాడను అంతే. తనే వచ్చి మాట్లాడతారు. ఏంటి రీను ఎలా ఉంది ఈరోజు అంటారు. నేను నార్మల్గా ఓకే బాగుంది అంటే అలా చెప్పకూడదు, ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఇలా చెప్పాలి, ఇలా చెప్తే బాగుంటుంది. అలా తనే వచ్చి ఏదైనా మూడీగా ఉన్నప్పుడు తనే వచ్చి మాట్లాడతారు. చాలా జోవియల్గా ఉంటుంది. మా కోసం ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తావు? దాంట్లో అసలుకి మహాలక్ష్మి నన్ను ఇలా పిలుస్తారు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో నా నేమ్ ఇది ఇట్లా అని. సో మా కోసం ఒక్కసారి ఆ డైలాగ్ ఆ టోన్లో. హాయ్ అండి, నా పేరు కనక మహాలక్ష్మి, మీరు నన్ను మహాలక్ష్మి అని పిలవచ్చు. మా బావ అయితే ప్రేమగా లక్ష్మి అని పిలుస్తాడు. సో అంటే జనరల్గా ఏమనుకుంటారు ఎవరైనా, మరదల్ని లాస్ట్ వరకు ఎంత హీరోయిన్ చూపించినా లాస్ట్లో మరదలతో అలా మ్యారేజ్ చేసేస్తారు అని చెప్పేసి అలా కూడా కొన్ని సీక్వెన్స్ అనిపించినాయి. సో త్రూ అవుట్ మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? మీరు ఫస్ట్ స్టోరీ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంచి స్టోరీ యాక్చువల్లీ, లైక్ క్లీన్ అండ్ అలాగే చాలా వాల్యూస్ ఉన్న స్టోరీ. అంటే అందరికీ నచ్చే స్టోరీ. మనం ఎలా అయితే ఒక ఫ్యామిలీ ఉండాలి అనుకుంటామో, ఎంత మంచిగా ఉండాలనుకుంటామో అంత మంచి స్టోరీ. సో నా ఫస్ట్ మూవీ ఇది కావడం నాకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ విన్నప్పుడు. సో అంటే త్రూ అవుట్ దీంట్లో దేవి గారు ఒక సీనియర్ డైరెక్టర్, సీనియర్ యాక్టర్. సో దాంట్లో మీ ఏ ఫాదర్ లాగా వర్క్ చేశారు. సో ఎట్లా ఉంది ఆయనతో బాండింగ్, ఎట్లా ఉందండి? సార్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఇలా ఉంది అలా ఉంది అని జోక్స్ వేస్తూ ఉంటారు. బాగుంది మొత్తం. సో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే నీకు మూవీ మొత్తంలో ఏం చెప్తావు? అసలు మా షూట్ అంతా మెమరబుల్లే. ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. అంటే నార్మల్గా చెప్తారు కదా, ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, అమ్మాయిలకి సెట్ అవ్వదు, అలా ఏం లేదు. చాలా బాగుండేవాళ్ళు అందరూ. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడ కూడా పిలవడం కూడా చాలా నీట్గా పిలిచేవాళ్ళు. అంటే చాలా మంచి టీం. లైక్ నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. లైక్ అమ్మాయిలు దీంట్లోకి రాకూడదు, ఇది మంచిది కాదు అని ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు. జగపతి బాబు గారు కానీ, లైలా గారు కానీ పెద్ద క్యాస్ట్ అనమాట. సో వాళ్ళతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యావా, మాట్లాడావా? అంటే ఏం మాట్లాడాను. లైలా మ్యామ్ అయితే త్రూ అవుట్ షూట్ అంతా నవ్వుతూనే ఉంటారు. చాలా పాజిటివ్గా అనిపించేది. అండ్ జేపీ సార్ కూడా చాలా బాగా మాట్లాడతారు. అంటే సీనియర్ల అలా ఏం అనిపించదు, ఫ్రెండ్లీగానే ఉంటారు అందరూ. సో వాళ్ళతో ఒక మంచి మెమరీస్ అంటే ఏం చెప్తారు? వాళ్ళతో కన్వర్జేషన్ కానీ, లేదు యాక్టింగ్ సైడ్ టిప్స్ ఇస్తూ ఉంటారా లైలా గారు కానీ, జగపతి బాబు గారు కానీ? సో వాళ్ళతో కాన్వర్జేషన్ అంటే ఏముంటుంది మ్యాక్సిమం? అంటే ఒకసారి నేను ఒక డైలాగ్ చెప్పిన తర్వాత జేపీ సార్ మాట్లాడారు, జగపతి బాబు సార్. ఏంటి నువ్వు మీ డైరెక్టర్ గారు ఏమైనా రిలేటివ్సా, ఎలా చెప్తే అలాగే చెప్తున్నావు ఏంటి అని అలా అలా చెప్పారు. ఇది నేను కాంప్లిమెంట్లా తీసుకున్నాను యాక్చువల్లీ. అంటే డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా చేయడం ఇట్స్ కాంప్లిమెంటే కదా. సో ఎస్. లైలా గారు అండి? లైలా గారు చాలా జోయల్గా ఉంటారు. వాళ్ళ పప్పి పిక్స్ చూపిస్తూ ఉంటారు, మాకు కూడా ఉంది ఇలా సంథింగ్. బాగా మాట్లాడతారు. సో నువ్వు త్రూ అవుట్ చూసావు కదా, సో మెయిన్ అంటే బయట ఉన్నదే చెప్తున్నాను, నాట్ ఎగ్జెక్టేషన్ చేయట్లేదు. హీరోయిన్ కన్నా ఎక్కువ మోర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా నీ మీదే ఉంది అని చెప్పేసి టాక్. అంటే ఆ అమ్మాయి ఇక్కడ ఎక్కువ లేకపోవడం వల్ల, అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ అవడం వల్ల అంటావా ఏంటి? నువ్వేమంటావు దీనికి? క్యారెక్టర్కి ఉన్న వెయిట్ అంతే. నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా చేస్తున్నావా ఏదైనా మూవీలో? ప్రెసెంట్ నరేషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? చాలామంది అప్రోచ్ అయ్యారు, చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సో అంటే మనకు సెట్ అయ్యే క్యారెక్టర్స్ కూడా ఉండాలి కదా, లైక్ అంటే ఉంటాయి కదా కొన్ని రెస్ట్రిక్షన్స్ అలా. సో వాటి గురించి చూస్తున్నాను. ఓకే, నేను థ్యాంక్ యూ మీట్లో మీ న్యూస్ రీడింగ్కి అందరు ఫిదా అయిపోయారు. నా కోసం ఒక్కసారి ఒక 3 లైన్స్ మీరు అలా న్యూస్ రీడింగ్ చేస్తే, నేనే చెప్పిన డైలాగ్ సేమ్ చెప్పండి.
మేం ఫేమస్ చిత్రంలో యూత్ ఆడియన్స్ కు చేరువైన సుమంత్ ప్రభాస్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన తాజా చిత్రం గోదావరి గట్టుపైన. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గోదావరి తీర ప్రాంత నేపథ్యంలో తండ్రి కూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల మధ్య దర్శకుడు సుభాష్ చంద్ర ఈ చిత్రంను తెరకెక్కించగా ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఓ నైస్. అసలుకి సూపర్ మోడ్యులేషన్. సో బిఫోర్ ఏమైనా మూవీస్ చేశారా గోదావరి గట్టు పైన కాకుండా? లేదు, ఇది నా ఫస్ట్ మూవీ. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఒంగోలు, మ్మ్. ఆంధ్ర. మ్మ్. ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూస్ ప్రెజెంటర్గా చేశాను స్టార్టింగ్లో. ఆ తర్వాత కొన్ని డేస్కి అంటే పాలిటిక్స్ గురించి నేర్చుకోవాలి, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో అంటే లైవ్లో వాటిలో ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి అంటే అవన్నీ నా వల్ల అయ్యేవి కాదు. నాకు అసలు పాలిటిక్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ డైలీ స్ట్రైట్నింగ్ చేసేవాళ్ళు, జుట్టు ఊడిపోతుంది అనిపించింది. సో అందుకని దాంట్లో నుంచి వచ్చేసాను. సో ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు యాజ్ ఎ న్యూస్ రీడర్? 2 years చేశాను. ఆ తర్వాత అసలు మీరు ఏమవ్వాలని గోల్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు? నేను ఒంగోలులో ఉన్నప్పుడు మహా న్యూస్ స్క్రోలింగ్ చూసి వచ్చాను యాక్చువల్లీ హైదరాబాద్కి. కొత్తగా యాంకర్స్ని ట్రైన్ చేసి తీసుకుంటామని స్క్రోలింగ్ వచ్చింది, అది చూసి వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో కొన్ని రీజన్స్ వల్ల జాయిన్ అవ్వలేదు. తర్వాత బిగ్ టీవీలో జాయిన్ అయ్యాను, అది చేశాను. ఆ తర్వాత ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్లో చేశాను. అక్కడ ఒక కెమెరామెన్ అన్న మనం ఒక సాంగ్ చేద్దాంరా అని చెప్పి ఒక రాముడి సాంగ్ చేసాము. ఆ తర్వాత అది కొంచెం అలా టర్న్ అయ్యి ఇంకా ఆల్బమ్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత గోదావరి గట్టు పైన మూవీకి ఆడిషన్ ఇచ్చాను. సో అలా అంటే ఇది డెబ్యూ ఫస్ట్ మూవీ. యా, డెబ్యూ. ఓకే, ఫైనల్గా ఏం అవ్వాలనుకుంటున్నారు? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? లేదు అంటే మంచి ఐ మీన్ చాలా ఉంటాయి కదా గర్ల్స్, కొంతమంది విలన్ అవ్వాలనుకుంటారు ఇట్లా. విలన్ అయితే కాదు, చూద్దాం, మనకు తెలియదు కదా లైఫ్ ఎటు తీసుకెళ్తుందో. ఓకే, ఐ విష్ మంచి క్లీన్ రోల్స్, హీరోయిన్ రోల్సే చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. అంటే మూవీస్లో చూసి వీళ్ళని చూసి లైక్ ఈ హీరోయిన్కి నాకు వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యాను, అడ్మైర్ అయ్యాను, సో అందుకే ఇట్లా వచ్చాను ఇట్లా. అలా ఏం లేదు. ఫస్ట్ అయితే నేను అసలు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. చాలామంది ఇది చేస్తారు అది చేస్తారా అని అడిగినప్పుడు కూడా లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు, అలానే ఉండేది. ఐ డోంట్ నో అసలు ఎలా వచ్చిందో ఇంట్రెస్ట్. నేను వచ్చిన తర్వాత ఇంకా చేయాలి అనిపించింది. సో అలా టర్న్ అయిపోయింది అంతే. సో త్రూ అవుట్ క్యారెక్టర్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా మీరు ఎక్కువగా ఇది ఇబ్బంది పడ్డాను అనే దీంట్లో ఎప్పుడైనా ఫేస్ చేశారు? నో, లేదు, ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. మా గోదావరి గట్టు పైన టీంతో అసలు ఇబ్బందే ఉంటుంది. అసలు ఇబ్బందే లేదంటారు. ఓకే, సో దీంట్లో ఐ మీన్ డైరెక్టర్ గారు ఐ మీన్ చాలా నేను విన్నాను, ఐ మీన్ ఎక్కువ తీశారు కానీ సీన్స్ చాలా కట్ చేశారని విన్నాను. సో మీ సీన్స్ ఏమైనా ఎక్కువ కట్ అయినాయి? లేదు, ఎక్కడో కొన్ని అంతే. క్రూలో ఇంకెవరు మీకు బెస్ట్గా ఐ మీన్ క్లోజ్గా ఉండే పర్సన్స్ అంటే ఎవరు? అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడుతుండే వాళ్ళు? నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. నిధి వాళ్ళతో, శ్రీలాస్యతో అంతే, ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఓకే, దీంట్లో కసిరెడ్డి గారు కానీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? మెయిన్లీ కసిరెడ్డి గారు, సుదర్శన్ గారు ఇస్ ఎ ఫన్ అనమాట. మీ అందరితో చాలా చాలా ఫన్ చేశారు కదా. సో చాలా లాస్ట్లో మాకు సెకండ్ హాఫ్లో చాలా ఫుల్గా మేము నవ్వుకున్నాము. మీరు చెప్పండి, కసిరెడ్డి గారితో ఎట్లా ఉండేది, ఎలా మాట్లాడేవాళ్ళు? అంటే సెట్లో ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు, నవ్విస్తూనే ఉంటారు. అంటే నేను ఇంట్రోవర్ట్ వల్ల నేను ఎక్కువ మాట్లాడలేదు, బట్ అది చూస్తున్నప్పుడు కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉండేది. వాళ్ళందరూ అలా జోక్స్ వేసుకోవడం, నవ్వుకోవడం. ఇంకా వాళ్ళందరూ కలిసారంటే అది స్కూల్లో ఏదో చిన్నపిల్లలు అలర్ చేసినట్టు చేసుకుంటూ ఉంటారు. అలా బాగుండేది మొత్తం. ఎందుకో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అదంతా ఆలోచిస్తుంటే. అవునా? సుదర్శన్ గారు ఎట్లా ఉంటారు? అసలు స్పాంటేనియస్, అప్పటికప్పుడు చెప్తారు ఏదైనా. సుదర్శన్ అన్నతో సీన్స్ ఉన్నప్పుడు అయితే నాకు అప్పటికప్పుడు రాస్తారు మళ్ళీ స్క్రిప్ట్. ఒక డైలాగ్ చెప్పే లోపే ఇంకో పని చేస్తారు. అసలు బాగుండేది, చాలా బాగుండేది. సో దానిలో మీ అత్తగారు క్యారెక్టర్ చేశారు శ్రీవాణి గారు, తన గురించి ఏం చెప్తారంటే మీరందరూ ఒకటే లైక్ ఫ్యామిలీ కదా, సో ఎట్లా ఉండే తనతో బాండింగ్? బాగా మోటివేట్ చేసేవాళ్ళు, చాలా చెప్పేవాళ్ళు. అంటే ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, చాలా చెప్పేవాళ్ళు. సో ఆ టీంలో నీకు మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరు గోదావరి గట్టుపైన టీంలో?
నేను ఎక్కువ మాట్లాడింది మా డైరెక్టర్ గారితోనే. ఎందుకంటే నేను చాలా సైలెంట్. ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. నిధి అండ్ శ్రీలాస్య. అంతే. సో, మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒంగోలులో రెస్పాన్స్ ఏంటి? మీ పేరెంట్స్ రెస్పాన్స్ అంటే ఏం నేను చెప్పారు? ఇప్పటి వరకు వెళ్ళలేదు. చాలామంది కాల్ చేసి ఎప్పుడొస్తావు, ఎప్పుడొస్తావు అని అడుగుతున్నారు. మా డాడీ అయితే ఇంక రారా మీరు అని అడుగుతున్నారు. సో ఓహ్! వెళ్ళాలి. ఓహ్! మా డాడీ ఇంకా మాది యాక్చువల్‌గా నేను పుట్టింది నాయుడుపేట. హ్మ్. సో ఒకసారి ఊరు వెళ్దాం. మా డాడీకి ఉండేది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అని. హ్మ్. సో కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదు. మా తాతయ్య వాళ్ళ వల్ల. సో మా డాడీ అలా ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాలి ఊరికి బావుంటుంది కదా అని అనుకుంటున్నారు. సో సో స్వీట్. అంటే మీ డ్యాడీ అచీవ్ చేయలేనిది దెన్ ఆ! నువ్వు అచీవ్ చేసావనే ఒక డ్యాడీ సినిమా చూడంగానే ఇచ్చిన కాంప్లిమెంట్ గాని ఏం చెప్పారు సినిమా చూడంగానే? సినిమా చూసి కాల్ చేసి ఎంత చేశాడు యాక్టింగ్. అంటే మా డాడీ ఎప్పుడు సెట్‌కి రావడం అలా ఏం లేదు. మమ్మీ వచ్చారు నాతో సెట్‌కి. సో మా డాడీకి నేను యాక్టింగ్ ఇంతకుముందయితే సాంగ్స్ చేశాను. అంటే దాంట్లో నేను మాట్లాడడం ఏముండదు. జస్ట్ లిప్ సింక్, లిరిక్స్‌కి వాటికి అదే ఉంటుంది కదా! సో అసలు ఎలా చేసింది తెలుసా మా మమ్మీకి కాల్ చేసి, ఎలా చేసింది తెలుసా? ఎంత మాట్లాడుతుంది. టక 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 అసలు ఎప్పుడైనా అలా మాట్లాడిందా ఇంట్లో అయినా? ఆహ్, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. మా డ్యాడీకి చాలా నచ్చింది. కళ్ళలో కనిపిస్తుంది ఆ ఎమోషను. నిజంగానే అంటే లైక్ మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఎంత గలగలా మాట్లాడుతూ అంటే ఎస్పెషల్లీ డ్రెస్సింగ్ గురించి చెప్పాలి. నాకు నీ డ్రెస్సింగ్ అయితే చాలా బా నచ్చింది. సో, ఈ క్రెడిట్స్ అన్నీ ఎవరికిస్తారు? డ్రెస్సింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ అంతా అంటే? మా కాస్ట్యూమ్ డిజైనర్‌కి, మా స్టైలిస్ట్‌కి ఇస్తాను. అండ్ మా అక్క కాల్ చేసి తనకి ఇలా రీనుకి ప్రమోషన్స్ ఉన్నాయి, ఇవున్నాయి చేయాలి అనగానే తను వితిన్ మినిట్స్‌లో మొత్తం చేసి, అరేంజ్ చేసి ఇంటికి పంపించేస్తుంది. ఓహ్! రియల్లీ, రియల్లీ చాలా గ్రేట్. మీ మదర్ ఏం చెప్పారు? మీ మదర్ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్? మా మమ్మీ షూట్ అప్పుడు మొత్తం తెలుసు. ఎలా మాట్లాడాను, ఎలా యాక్ట్ చేశాను, ఏంటి అన్నది. సో, మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ షీ నో ఎవ్రీథింగ్ కదా! లైక్ షూట్ నుంచి నాతోనే ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికి కాల్ చేసి చెప్పుకొని, "రీను మూవీ రిలీజ్ అయింది. చూడండి, చూడండి." సో, మీరేనా? మీకేమైనా సిబ్లింగ్స్ ఉన్నారా? మా అక్క. అక్క రెస్పాన్స్ ఏంటి? మా అక్క నన్ను చాలా సపోర్ట్ చేస్తది. చాలా అంటే చాలా. ఈవెన్ ఏదైనా అయితే కూడా ఇంట్లో మమ్మీతో నేను మాట్లాడుతాను, డ్యాడీతో నేను మాట్లాడతాను. నీ ఇష్టం నువ్వు ఏదైనా చెయి ఇలా చెప్తుంది. ఎవ్రీథింగ్ మా అక్కే చూసుకుంటుంది నా విషయంలో ప్రతీదీ. చిన్నప్పటి నుంచి కూడా. మేము బ్యాక్ బెంచ్ కాలేజ్‌లో. నాకు సైట్ ఉంది. నేను స్పెక్ట్స్ యూజ్ చేయను. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. బోర్డ్ మీద ఏం రాసారో కూడా నాకు తెలీదు. మా అక్క రాసుకుంటుంది, నోట్ చేసుకుంటుంది. మా అక్క బుక్‌లో నుంచి మళ్ళీ నేను నోట్ చేసుకుంటాను. చాలా వరకు నేనసలు నా ఇన్‌కంప్లీట్ ఎంతుంటుందంటే బుక్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఫస్ట్ 2 పేజెస్ ఏమో ఫిల్ చేసి ఉంటాను. మా అక్కే నేర్పించేది. నిజంగా నేను 8థ్ క్లాస్ జంప్ చేశాను. మా అక్క ఉంది కాబట్టే నేను నీట్‌గా చదువుకుంటూ వచ్చాను. మెరిట్ స్టూడెంట్ నేను యాక్చువల్‌గా. మా అక్క ఉంది కాబట్టే చదివించుకుంటూ వచ్చింది. లేదంటే నేను ఎక్కడ బ్యాక్ బెంచ్‌లో కూర్చొని ఏం చెప్తున్నారో తెలీదు. అసలు ముందు ఏం రాస్తున్నారో తెలీదు. మా అక్క ప్రతీదీ ఎగ్జామ్ ముందు రోజు ఇలా అండ్ నేనంత ఈజీగా అర్థం చేసుకోను. నాకు అంత ఫాస్ట్‌గా ఏది అర్థం చేసుకోను నేను. మా అక్క ప్రతీదీ ఈ సమ్ ఇలా, మ్యాథ్స్ ఎవ్రీథింగ్ తనే బాగా చెప్పి మనం రాస్తాం ఎగ్జామ్, చదవాలి. లైక్ ప్రతీదీ నేర్పించేది. చిన్నప్పటి నుంచి తను చాలా సపోర్ట్ చేసింది నాకు. ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో. తన వర్క్ కూడా పక్కన పెట్టేసి నా గురించి ఆలోచిస్తుంది. ప్రతీదీ చాలా బాగా చూసుకుంటుంది. యెస్. సో, మీ అక్కకి ఏం చెప్పాలి అనుకుంటావు? అంటే మా ఛానల్ తరపు నుంచి మీ అక్కకి ఏం చెప్పాలని? థ్యాంక్ యూ లియా. లవ్ యూ. అయ్యో! సో ఎమోషనల్. మీ అక్క పేరు చెప్పలేదు మాకు అట్‌లీస్ట్. అంటే మీ కళ్ళల్లో నీళ్ళు చూస్తే తెలుస్తుంది. మీ అక్క అంటే మీకు ఎంత ఇష్టమో. యాక్చువల్‌గా హౌ సపోర్ట్ అంటే తను ఎంత సపోర్ట్ చేసిందనేది తెలుస్తుంది నాకు. మా అక్క పేరు మీను నిక్‌నేమ్. నాకు రీను ఎలాగో తను మీను. నార్మల్‌గా అయితే లియా. ఓకే. థ్యాంక్ యూ లియా. లవ్ యూ సో మచ్.
సో స్వీట్. నేను ఇంకా అస్సలు మేము ఏడిపించాలనుకోవట్లేదు. దెన్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ వచ్చేపాటికి మెయిన్ లీడ్ రోలే చేస్తావా? లేదు ఇలా మళ్ళీ ఏదైనా సెకండ్ లీడ్ వస్తే కూడా చేస్తావా? ఎలా అనుకుంటున్నావు? చూస్తున్నాను ప్రజెంట్. అంటే ఇప్పుడు నేను ఏది ఫిక్స్ అవ్వలేను, తెలియదు కదా. నిజంగా ఆ క్యారెక్టర్కి అంత వెయిట్ ఉందంటే ఐ విల్ డూ సెకండ్ లీడ్ అయినా పర్లేదు. ఓకే. బట్ నేను ఫస్ట్ లీడ్ కోసమే చూస్తాను. చూడు. డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ యాక్టర్. నిజంగా అసలుకి స్క్రీన్లో చూస్తే మేము ఈ అమ్మాయినా అని నాకు ఇప్పుడు కూడా డౌట్ వస్తుంది. సో ఇంకా బయట వాళ్ళకి ఏమో డౌట్ వస్తుందేమో లేదు తెలియదు, కానీ నేనైతే డే 1 నుంచి మీ పూజా కార్యక్రమాల దగ్గర నుంచి మేము యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము ఫాలో అవుతూ వస్తూనే ఉంటాం ప్రతి ఈవెంట్కి. అక్కడ కూడా చూసాము అసలుకి అందరూ రెస్పాన్స్ చూసినప్పుడు కూడా కొంచెం మాట్లాడు అని అంటున్నారు. బట్ అసలు ఈ అమ్మాయి ఎలా యాక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు స్క్రీన్లో చూసి షాక్ అసలుకి. ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా, అది ఇదేనా అన్నట్టు. రామ్ గారి సినిమా ఉంటుంది కదా, అది ఇదేనా లేదా అది ఇదే అన్నట్టు ఆ రేంజ్లో వేరియేషన్ అపరిచితురాల్లా కనిపించింది. దెన్ ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. చూస్తాను నేను నెక్స్ట్ మూవీలో ఇంకెంత బాగా మాట్లాడతావా, లేదు అంటే ఇట్లా సైలెంట్గా ఉంటావా అనేది. బట్ ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ తెలుగులోనే కాదు, ఎస్పెషల్లీ అండ్ తమిళ సైడ్ కూడా మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ చేయాలని ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాము. దెన్ అక్కడి నుంచి కూడా మంచి ఆఫర్స్ రావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.